తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినాడు. ఆయన ఈరోజు అంటే ఏదో పర్యటించినాడంట, ఎక్కడో ఊరంతా ఎతికి అదేదో ఏనుగు తోక పట్టుకున్నట్టు పోయేసి ఏనుగు తోకలో ఎలుకను పట్టుకున్నట్టు వెరైటీగా అయినా పోయి ఎక్కడో ఒక ప్రదేశంలో చెత్తను పట్టినాడు. దానితో తిరుపతి అంతా పారిశుద్ధ్యం లేదు అది ఇది అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళ పేజెస్లో అంతా అప్లోడ్ చేస్తున్నారు, వైసీపీ పేజెస్లో. సరే, ఓకే, డన్. అసలు గత 2-3 రోజులుగా తిరుపతిలో ఎంత హై డ్రామా జరుగుతూ ఉంది, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక పవన్ అనే వ్యక్తిని, మీ పార్టీ వ్యక్తి, నీతో పాటు ఉన్నటువంటి ముఖ్య అనుచరుడైనటువంటి అనిల్ రెడ్డి క్లియర్గా ఆ వీడియోలో ఉన్నాడు. దీనికి నువ్వు ఏం సమాధానం చెప్తావు? అన్నిటి గురించి మాట్లాడుతున్నావు, ఓకే, డన్. అలానే దీనికి కూడా సమాధానం చెప్పు. ఈ విషయం గురించి ఏం చెప్తావు? అనిల్ రెడ్డి దాంట్లో ఉన్న విషయం నిజమా కాదా? ఆ మనిషి క్లియర్గా ఆ వీడియోలో చెప్తూనే ఉన్నాడు, ఆయన కొట్టండి, అట్ట చేయండి, ఇట్ట చేయండి అని చెప్పి ఆయనకు నోటికి వచ్చిన బూతులు అన్నీ మాట్లాడుతున్నాడు. క్లియర్గా వీడియోలో ఎవిడెన్స్లో ఉంది, అరెస్ట్ కూడా అయినాడు. దీని గురించి నువ్వేం స్పందిస్తావు? దీనికి ఏమన్నా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా మళ్ళీ దీని పరామర్శకు ఏమన్నా తీసుకొస్తావా? పవన్ని పరామర్శించడానికి ఏమన్నా తీసుకొస్తావా? ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈయన ఈరోజు పారిశుద్ధ్యం మీద పడినాడు కొత్తగా ఈరోజు. సరే, ఒకవేళ అది కరెక్ట్ అనుకుందాం మీ లెక్క ప్రకారం. మరి కరెక్ట్గా కొన్ని వారాల క్రితమే అదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పేజెస్లో, మీ సోషల్ మీడియాలో, మీరు ప్రెస్ మీట్లలో అంతా ఈ తిరుపతికి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చినప్పుడు ద్రౌపది ముర్ము ప్రెసిడెంట్ గారి చేతి గుండా అవార్డు వచ్చింది తిరుపతికి, క్లెన్లియెస్ట్ సిటీ అని చెప్పి. మరి ఆ రోజు మీరే ఇది క్లెన్లియెస్ట్ సిటీ అని చెప్పి మేయర్ గారు, మీ మేయర్ గారు అందరూ పోయి తీసుకున్నారు కదా అవార్డు. మరి అది కరెక్ట్ అంటావా? ఈ రోజు నువ్వు పారిశుద్ధ్యం లేదని ఇది కరెక్టా? ఏది మీ స్టాండ్ ఏంది దీని మీద? ఒకటే చెప్పాలి. అంటే మంచి ఏదైనా అవార్డు వచ్చి ఏదైనా మంచి జరిగితే మా వల్ల మా మేయరు, మా కార్పొరేటర్లు అని చెప్పి మీరు పోస్ట్ చేసుకున్నారు దాన్ని. అదే ఈరోజు నీకు ఎక్కడో ఒక దగ్గర కనిపించిన దానికి ఈరోజు పారిశుద్ధ్యం లేదని అంటున్నావు తిరుపతిలో. ఏం సమాధానం చెప్తావు దీనికి? ఏది కరెక్ట్ అని నమ్మాలా ప్రజలు? అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉండేది ఏంటంటే వీళ్ళ ద్వంద్వ వైఖరి, వీళ్ళకు ఒక స్టాండ్ లేదు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తిరుపతిలో ఒక స్టాండ్ లేదు. ఏదో ఒక డైవర్షన్ చేయడము, ఏదో ఒక వ్యక్తిత్వ హననం చేయడము, ఇలాంటివి చేస్తూ రాజకీయం చేయడం తప్ప వీళ్ళకు ఒక స్టాండ్ లేదు. ఒకరోజేమో తిరుపతిలో అవార్డు వస్తే మా వల్లే అవార్డు వచ్చింది, తిరుపతి చాలా క్లీన్గా ఉందని చెప్పి పెడతారు. కరెక్ట్ ఒక వారం 10 రోజులు పోయేసరికి మళ్ళీ పారిశుద్ధ్యం లేదంటారు. ఏది కరెక్టు? ఇలా ఏది కరెక్టు? భూమన అభినయ్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీ స్టాండ్ ఏంది? మొన్న జరిగినటువంటి రచ్చకి మీరు వైసీపీ వాళ్ళు మీరు ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీతోనే ఉండే వ్యక్తి కదా అనిల్ రెడ్డి.